నేను చిన్నప్పుడు నాకు లెక్కలసలు వచ్చేవి కాదు. నేను ఆల్‌మోస్ట్ ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. అయితే ఇంటర్మీడియేట్‌లో ఎలాగైనా బాగా కనీసం మంచి మార్కులు రావాలి అన్న ఉద్దేశంలో బాగా కష్టపడుతూ ఉన్న రోజుల్లో అప్రాక్సిమేట్‌లీ ఆ టైంలోనే ఎల్లయ్య నాకు ఘంటసాల గారిని పరిచయం చేసింది కూడా అప్రాక్సిమేట్‌లీ ఆ టైంలోనే. సో, ఓకే. అప్పటినుంచి మాకు చిన్న టీ హోటల్ ఉండేది. రజాక్ హోటల్ అనేసి బాగా గుర్తు. అక్కడ మా నాన్నగారు ఎప్పుడు టీ ఆర్డర్ చేస్తే నేను తాగేవాడిని. వాళ్ళ దగ్గర అన్ని ఆత్మీయులు, క్యాసెట్స్ ఇలాంటివి ఆత్మీయులు లేతే ఘంటసాల గారివి అన్ని ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి మీద పాటలు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకొని, శివశంకరి ఇలాంటివన్నీ. ఒకవైపు అవి రన్ అవుతూ ఉండేవి. నేను మ్యాథ్స్ కుస్తీ పట్టి, పట్టి, పట్టి చివరికి దాదాపు 100% వరకు వెళ్ళగలిగాను. దానికి క్రెడిట్ ఓ రకంగా ఘంటసాల గారు. ఓ రకంగా ఏమిటిలెండి చాలా వరకు ఘంటసాల గారనే చెప్పేసేయాలి. ఆ తర్వాత విషయం ఏంటంటే ఎంఎస్‌సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను మొత్తము బీఎస్సీ మొత్తం తెలుగు మీడియంలోనే చేశాను కాబట్టి నాకు ఇంగ్లీష్ అసలు వచ్చేది కాదు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్స్ అందరికీ కూడా వాళ్ళంతా సెంట్రల్ అంటే వివిధ స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఐ థింక్ 90% నో 95% ఆఫ్ దెమ్ డిడ్ నాట్ నో హౌ టు స్పీక్ తెలుగు. సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి. అందరూ అన్ని చోట్ల నుంచి వచ్చారు కాబట్టి. నాకు ఇంగ్లీష్ రాదు. అటువంటి పరిస్థితుల్లో కేవలము మ్యాథమెటిక్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల, ఒక ప్రొఫెసరు కంట్లో పడడం వల్ల, నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల, నేను ఎంఎస్సీ గట్టెక్కాను సార్. ఎంఎస్సీ ఫిజిక్స్. ఫస్ట్ సెమిస్టర్‌లో లేకపోతే నన్ను బయటికి పంపించారు. గురప్పకు క్లియర్‌గా తెలుసు నా పరిస్థితి. ఫస్ట్ సెమిస్టర్‌లో నేను ఆల్మోస్ట్ నన్ను బయటికి పంపించేసే పరిస్థితి. అంటే అక్కడ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే యూ కెనాట్ కంటిన్యూ ఎనీమోర్. అది పరిస్థితి అక్కడ. అటువంటి పరిస్థితుల నుంచి నేను టాపర్‌ని అయిపోయాను సార్. అంటే లాస్ట్ సెమిస్టర్‌లో టాపర్. దానికి కారణం ఏంటంటే ఘంటసాల గారు ఫస్ట్ అదే ఆహ్, మ్యాథ్స్‌లో నాకు అంత ఇంట్రెస్ట్ అంటే కూర్చోబెట్టి నేర్పించి ఒక రకంగా ఘంటసాల గారు నేర్పించడం వల్ల అది నాకు ఫస్ట్ సెమిస్టర్‌లో ఆ ప్రొఫెసర్ గారి కంట్లో పడేలాగా చేసింది. అందువల్ల నేను అక్కడ నిలదొక్కుకోగలిగాను. కాబట్టి ఎంఎస్సీ ఫిజిక్స్ లో బాగానే చివరికొచ్చాను. కాబట్టి ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా బాంబేలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేయగలిగాను. సో, మొత్తము జర్నీకి ఒక రకంగా మూల పురుషుడు ఘంటసాల గారు. ఇంకో రకంగా నా ఫ్రెండ్ ఎల్లయ్య అని చెప్పుకోవచ్చు. అది సార్. ఘంటసాల గారు ఓ పాట పాడారు. లేదు సుమా, లేదు సుమా, అపజయమన్నది లేదు సుమా. అంటే ఏ పర్సన్ విల్ పవర్ ఉంటే ఏ స్టేజ్‌కైనా వెళుతనే ఆ పాటలోని భావం అది. చాలా మంచిది. చాలా బాగా చెప్పారు యువర్ ఎక్స్‌పీరియన్స్. Thank you. Please like, share, and subscribe.